లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరి కొందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి మొదటి సమూయేలు 15వ అధ్యాయము 29వ వచనం. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడు, పశ్చాత్తాపపడడు. ప్రేమైన వాళ్ళారా, ఈ మాట సమూయేలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, సమూయేలు ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు అని సౌలుతో చెప్తున్న మాట ఇది. ఎందుకు చెప్పినాడు అంటే, సౌలు దేవుని ఆజ్ఞను, దేవుడు ఏదైతే పని చెప్పినాడో అది చెయ్యని కారణాన సౌలును త్రోసివేస్తూ వచ్చినాడు, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా. అయితే ఈ సమూయేలు ఎట్లున్నాడంటే, దేవుని చేతిలో ఒక బలమైన సాధనంగా ఉన్నాడు. సమూయేలు రాజులను అభిషేకించే స్థాయిలో న్యాయాధిపతిగా, ప్రవక్తగా ఉంటూ వచ్చినాడు. ఈ గొప్ప అనుభవంలో సమూయేలు ఉంటూ వచ్చినాడు. అయితే యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనము కూడా సమూయేలు వలనే మనం ఉండాల్సిన బాధ్యతలో ఉన్నాం. అంటే దేవుని కార్యములను ఎరిగిన వారమై, దేవుని చిత్తమును ఎరిగి తన ప్రజలైన వారికి లేకుంటే లోకానికి మనము దేవుని చిత్తం చాటి చెప్పాల్సిన బాధ్యత మనమే ఉంది. ఈనాడు అనేక సార్లు ఏం చేస్తామంటే, మన జీవితాలు సరిగా ఉండని కారణాన మనం ఏం చేస్తాము, మనకు నచ్చింది, మనకు తోసింది చేస్తాం, లేకుంటే తోసింది చెప్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞ 22వ వచనంలో ఉంది ఇదే అధ్యాయంలో. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు. దేవుడు ఏదైతే సెలవిస్తాడో అది దాన్ని చెయ్యడానికి మనము సిద్ధపడి ఉండాలి. ఆయన ఏదైనా సెలవిస్తే ఆజ్ఞ గైకొని, ఆజ్ఞ గైకొని ఏం చేయాలి, దాని ప్రకారం మనం చేయాలి. చాలాసార్లు మనకు వాక్యం చదువుతాం, వాక్యం అంతా తెలిసి ఉండొచ్చు, బైబిల్ బాగా చదివి బైబిల్ అంతా జ్ఞాపకం ఉండొచ్చు. రెండోది, వాక్యము చదువుకొని అనేక విషయాలలో పరిజ్ఞానం కలిగి ఇతరులకు బోధించవచ్చు, అనేకులకు వాక్యం లోతుగా బోధించవచ్చు. ఇవి రెండు మంచివే, కానీ ఈ రెండిటి కన్నా ఇంకా శ్రేష్టమైనది ఒకటి ఉన్నది, వాక్య ప్రకారం ప్రవర్తించడం. వాక్యం ఏంది? దేవుని వాక్కు. సమూయేలు దేవుని వాక్కు దేవుని ద్వారా విని సౌలుకు చెప్పినాడు, ఇశ్రాయేలును ఏలడానికి పెట్టిన ఈ రాజు ఏం చేయమన్నాడు, అమాలేకీయులను భూమి మీద ఉండకుండా తుడిచేయి అని చెప్పినాడు. తన ఆజ్ఞ ప్రకారము సౌలు నడుచుకోలేదు. ఆజ్ఞ విన్నాడు, ఆజ్ఞ మనసులో ఉంది, అయితే దాని ప్రకారం నడవాలి. అంటే ఈ మన జీవితంలో కూడా వాక్యము విని లేకుంటే చెప్పి కూడా దాని ప్రకారం మనం నడుచుకోకపోతే సౌలు వలె త్రోసివేయబడే స్థితిలో ఉంటాం. అందుకే సమూయేలు ఏమంటున్నాడు, ఇశ్రాయేలును కాపాడడానికి నువ్వు రాజు అనుకుంటున్నావేమో, కానీ ఇశ్రాయేలుకు దేవుడైన వాడు నరుడు కాడు అని చెప్పినాడు, ఆధారమైన వాడు. నువ్వు అనుకుంటున్నావేమో, నేనే ఈ సంఘానికి ఆధారం, లేకుంటే నేనే ఈ కుటుంబానికి ఆధారం, నేనే ఈ పరిచర్యకు మూలం అని అనుకుంటున్నామేమో చాలాసార్లు మనం. కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను ఇశ్రాయేలుకు ఆధారమైన వాడిని, నరుని కాను అని చెప్తున్నాడు. నరుడు కాదు అనే మాట, నరుడు ఏం చేస్తాడంటే తప్పిపోయేవాడు ఉన్నాడు. భూమి మీద నరులందరూ తమ త్రోవలు చెరిపివేసుకొని ఉన్నారు అని రాయబడింది. ఆయన నరుడు కాడు, ఆయన దైవం, ఆయన ఆధారమైన వాడు దైవం. ఆ దైవం ఏదైతే సెలవిస్తుందో దాన్ని చేయడానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగా, ఇష్టపూర్తిగా ఆయన పని చేయాలి. ఆయన చెప్పిన వాక్కు ప్రకారము, ఆయన చెప్పిన వాక్యానుసారంగా మనం నడవాలి. అప్పుడే దేవుని సన్నిధిలో నిందారహితంగా నడిచేవారం ఉంటాం, దీవించబడే వారం ఉంటాం, త్రోసివేయబడని వారంగా ఉంటాం. ప్రేమ వల్ల ఈ మాటలు మనం మనసులో పెట్టుకొని మనము సౌలు వలె దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నామా ఆ విషయం గుర్తెరిగి జాగ్రత్త పడదాం. ఈ మాటలు దేవుడు దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. మేము అనేక సార్లు వాక్యం మాకు బాగా తెలుసు అనుకుంటున్నాం, బాగా బోధిస్తున్నాం కూడా, కానీ వాక్యం పాటించుట్లో తప్పిపోతున్నాం. దయతో క్షమించండి. సౌలు వలె మేము త్రోసివేయబడక ముందే జాగ్రత్త పడి నీ పాదాల చెంత పశ్చాత్తాపడి నీ మార్గంలో ఎందుకు నడుచుకుంటే కృపని మన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.
మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.